ఫ్రెండ్స్ వెల్కమ్. మనము 6వ పాఠంలో మనము పాల్పొందబోతున్నాము. మరి ఈ పాఠంలో మరి ఏ విధంగా మనము మన కౌన్సిలీ పట్ల, అంటే ఎవరైతే మనకు సమస్య తీసుకొని వస్తారో వాళ్ళ పట్ల శ్రద్ధ ఏ విధంగా చూపించాలా, ఎందుకు చూపించాలా, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎలా చూపించాలా, ఒకవేళ చూపించకపోతే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలకు మీకు ఈ యొక్క సెషన్లో మీకు సమాధానాలు దొరకవచ్చు. సో మనము కౌన్సిలింగ్ స్కిల్స్ ఆ హెడ్డింగ్లో, ఆ క్లస్టర్లో, ఆ దాంట్లో మనము ఇంతకుముందు చూసిన దాని లెసన్ ప్రకారం చూసినట్లయితే అక్కడ మనము ఏ విధంగా రిలేషన్షిప్ సంబంధం ఏర్పరచాలో చూసాం. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ అలాంటి మంచి వైఖరితో, మంచి యాటిట్యూడ్తో ఇప్పుడు మనము ఏ విధంగా శ్రద్ధ చూపించాలో కూడా మనము గమనిస్తాం. శ్రద్ధ అంటే ఏంటి? వెల్కమింగ్ బిహేవియర్స్, ఫ్రెండ్లీ బిహేవియర్స్, ఆర్ మంచి స్నేహభావము కలిగినటువంటి ప్రవర్తనలు, చిరునవ్వు, మరి మంచి జెస్చర్స్ అంటాం కదా, మంచి షేక్ హ్యాండ్ కానీ, లేదా మరి రండి లోపలికి రండి అని అనడం కానీ, చక్కగా కూర్చోపెట్టడం కానీ, కూర్చున్నాక మరి ఒక గ్లాస్ నీళ్లు తాగుతారా, లేకుంటే బాగా అలసిపోయినట్టున్నారు ముఖమైనా కడుక్కుంటారా, వాష్రూమ్ ఇక్కడ ఉంది అంటే రాగానే ఏదో ప్రాబ్లం ఉంది అని ఆ ప్రాబ్లమ్ని అడగకుండా వాళ్ళని కంఫర్టబుల్గా చేయడానికి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. ఒకరు అన్నారు, ఒక మంచి సెంటెన్స్ అన్నారు. ఏమన్నారంటే, నోబడీ కేర్స్ హౌ మచ్ యు నో టిల్ దే నో హౌ మచ్ యు కేర్. అంటే దానికి అర్థం ఏంటంటే, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళారో, ఎంత ట్రైనింగ్ పొందారో, ఎంత బైబిల్ చదివారో అదంతా వ్యర్థము. ఎప్పటి వరకు? ఎప్పుడైతే మీరు చక్కటి శ్రద్ధను మీరు వాళ్ళ పట్ల చూపిస్తారో అప్పుడు మీకు ఉన్నటువంటి చదువు, విద్యాభ్యాసము, ఇంకా తరబీదు, ఇంకా మీ ఎక్స్పీరియన్సు, మీ అనుభవము, వాటన్నిటికీ విలువ ఉంటుంది. కానీ మీరు కనుక వచ్చిన వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించకపోతే ఇవన్నీ వ్యర్థమవుతాయి. సో ఒక విధంగా ఆలోచిస్తే మనం సాధారణంగా ఇవి నేర్చుకున్నవే, మనము ఒక మంచి పెంపొందింపులో నేర్చుకున్నవే, మనము ఇతరులను చూసి గ్రహించుకొని నేర్చుకున్న ఇవే. కానీ కౌన్సిలింగ్లో, పరామర్శ పరిచర్యలో వీటి ప్రాముఖ్యత చాలా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ విధంగా శ్రద్ధ చూపిస్తామో వాళ్ళకి రెస్పెక్ట్ చూపించినట్టుగా, వాల్యూ చూపించినట్టుగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని గుర్తించి, సంబోధించి, గ్రీట్ చేసి, హలో కానీ, నమస్తే కానీ అలా చెప్పి ఆహ్వానం చేస్తే మనకు చాలా బాగుంటుంది. ఇంకో విధంగా చూస్తే, ఒక ఉదాహరణకి ఎలా చూపించవచ్చండి మంచి శ్రద్ధ, మన దగ్గరికి వచ్చే వాళ్ళ పట్ల మనం శ్రద్ధ ఎలా చూపించవచ్చు? ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఇంటికి ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు, ఒక అతిథిని భోజనానికి పిలిచినప్పుడు ఏం చేస్తామండి? వాళ్ళకి ఎలాంటి భోజనం ఇష్టమో అవి సిద్ధపరుస్తాము, ఇల్లు చక్క పెట్టుకుంటాము, ఇంకా సమయానికి సిద్ధంగా ఉంటాము, వాళ్ళు రావడానికి ఎదురు చూస్తుంటాము, రాగానే సంతోషంగా వాళ్ళని ఆహ్వానిస్తాము. అదేవిధంగా ఎవరైనా పరిచర్య కొరకు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి శ్రద్ధను చూపిస్తే గనక వాళ్ళు చాలా ఆదరణ పొందుతారు. ఎందుకంటే బహుశా వాళ్ళకు అలాంటి విలువ ఎవరు ఇవ్వలేదేమో, అందుకనే వాళ్ళు ఆ సమస్యలోకి దిగజారారేమో, పడిపోయారేమో తెలియదు. ఏది ఏమైనప్పటికీ విలువ చూపడంలో, ప్రేమ చూపించడంలో ఏం తప్పు లేదు. ఎవరికైనా చూపించాలా, అండ్ ప్రత్యేకంగా పరిచర్య కొరకు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శ్రద్ధ మనము చూపించాలి. మనం శ్రద్ధ చూపిస్తే కనుక వాళ్ళకి ఒకలాంటి భావన కలుగుతుంది. ఎలాంటి భావన? ఆహా, ఇక్కడ నేను ఆహ్వానింపబడుతున్నాను, ఇక్కడ నేను వాల్యూ చేయబడుతున్నాను, ఇక్కడ నాకు
మేలు కలుగుతుంది, ఇక్కడ నేను చెప్పే సమస్యకి బహుశా నాకు పరిష్కారం దొరకవచ్చు అనేసి అలాంటి నమ్మకం కుదురుతుంది. అది మన ఉద్దేశ్యం ఇక్కడ, అంతకన్నా ఇంకేం లేదండి. ఆఖరికి మనం చేసే పరిచర్యలో ఫలం ఉండాలనేసి మనము ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంకొక అంశం చూసుకుంటే దీంట్లో హౌ టు అటెండ్లో మనము 2-3 విషయాలు చూసుకుందాం. మీరు ఈ పదాలు విని ఉండొచ్చు. ఏంటంటే పర్సన్ సెంటర్డ్ ఆర్ స్టూడెంట్ సెంటర్డ్. స్కూల్లో కనుక చూస్తే వాళ్ళు ఏమంటారంటే స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే టీచర్ ఏది చెప్తుందో అది కాదు ముఖ్యము, కానీ పిల్లలకి ఏది ప్రాముఖ్యమో అది చెప్పడం స్టూడెంట్ సెంటర్డ్. ఇంకా హాస్పిటల్స్ కూడా ఏమంటారు పేషెంట్ సెంటర్డ్ అంటారు. అంటే మాకు మస్తు చాలా నైపుణ్యత ఉంది, కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే పేషెంట్కి ఏ అవసరం ఉందో అది మేము తీరుస్తాము అని పేషెంట్ సెంటర్డ్ అంటారు. అదేవిధంగా అటెండింగ్ అంటే శ్రద్ధ చూపించడం ఏంటంటే మన కౌన్సిలింగ్ పర్సన్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని అంటాం. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా మనము శ్రద్ధ చూపిస్తాము. ఎలా చూపిస్తామండి? ప్రాక్టికల్గా ఎప్పుడైతే చెప్పాం కదా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అడుగుతాము, మరి టీ తాగుతారా అని అడుగుతాము, వాష్రూమ్ ఉందో ఎక్కడుందో చూపిస్తాము, అవన్నీ చేస్తాం. అదే కాకుండా వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మనం వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఏమని? అప్పుడప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది. మా కౌన్సిలింగ్ సెంటర్లో వస్తే వాళ్ళకు ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి? వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కానీ ఛార్జ్ చేస్తారా లేదా అని వాళ్ళకు ఒక ప్రశ్న ఉంటుంది. బహుశా మీ దగ్గరికి వస్తే కనుక మీరు కౌన్సిలింగ్ సెంటర్ నడుపుతున్నారో నాకు తెలియదు, మరి ఒక కౌన్సిలర్ లాగా, ఒక బోధకునికి లాగా, మరి ఒక ఇవాంజలిస్ట్ లాగా వాళ్ళు వస్తే కనుక మీరు పరామర్శ పరిషత్ చేస్తున్నారు, మరి వాళ్ళలో ఒక క్వశ్చన్ ఉండొచ్చు, ఈయనకేమన్నా ఫీజు ఇవ్వాలా, డొనేషన్ ఇవ్వాలా, ఆఫరింగ్ ఇవ్వాలా అని ఉండొచ్చు, ఎంత ఇవ్వాలా అనే అలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు. మేము మొదట్లోనే వాళ్ళకు ఏమి నచ్చ చెప్తామంటే, అయ్యా బాబు మీరు వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని ఈ కౌన్సిలింగ్ సెంటర్కి రమ్మని మీ ఫ్రెండ్సో మీ పాస్టరో ఎవరో పంపించి ఉండొచ్చు, కానీ ఇక్కడ మేము ఇచ్చే కౌన్సిలింగ్ అంతా ఫ్రీగా ఇస్తాము, మీరు ఎలాంటి అనుమాన పడకండి, మీ తొందరపడకండి, ఇక్కడ ఇచ్చే కౌన్సిలింగ్ అంతా ఫ్రీగా ఉంటుందనేసి స్టార్టింగ్లో చెప్పేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు ఇవ్వాలనుకున్నా ఇవ్వకపోయినా అది వేరే సంగతి, కానీ అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ మనసులో ఆ ఆందోళన ఉండదు, ఆ డౌట్ ఉండదు, అలాంటి యాంగ్జైటీ ఉండదు. రెండోది ఇంకేమంటే, కొంతమందికి ఇంకొక ప్రశ్న ఉంటుంది. అదేంటంటే ఎంత టైం స్పెండ్ చేయాలా ఇక్కడ? 5 నిమిషాలు చెప్పేస్తారా, లేకుంటే గంట స్పెండ్ చేయాలా, ఎంత టైం స్పెండ్ చేయాలా అనే అదొక క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళు అడగకపోవచ్చు, కానీ మనసులో ఇలాంటి క్వశ్చన్స్ పోతూ ఉంటాయి. అప్పుడు అది కూడా క్లారిఫై చేయొచ్చు. ఏమండి, నాకు మీ ప్రాబ్లం తెలీదు, ఎలాంటి ప్రాబ్లం ఉందో తెలీదు, ఎంత సమయం ఉంటుందో తెలీదు, కానీ సాధారణంగా మా దగ్గర కౌన్సిలింగ్ అబౌట్ 1 అవర్ టైం ఉంటుంది. మరి ఆ టైంలో ఆ 1 గంట సమయంలో మనం ఇలాంటి ప్రాబ్లం పరిష్కరించచ్చో లేదో చూద్దాము. ఒకవేళ కాదు అంటే కనుక మళ్ళీ ఒకసారి మనం కలవచ్చు, లేదా మనం ఇప్పుడే ఒక 1.5 అవర్ అట్లా అవసరం ఉంటే అలా చేయొచ్చు, కానీ అంతకన్నా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము అనేసి వాళ్ళకు వివరంగా చెప్తే కనుక ఆ యొక్క క్వశ్చన్ కూడా వెళ్ళిపోతుంది. అంతేనా? సో ఆ విధంగా వాళ్ళకి ఒక హామీ, ఒక అష్యూరెన్స్ కలిగి చేయాలి. ఇంకొక ప్రశ్న ఉండొచ్చు, అదేంటంటే ఎన్నిసార్లు రావాలా? 1 సారా, 2 సార్లా, 3 సార్లా? దాంట్లో కూడా మనము క్లారిఫై చేయొచ్చు. 2వ సారో 3వ సారో తెలీదు, కానీ సాధారణంగా 4 సార్లు వస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కావాలా అనేసి అలాంటి టైం స్కేల్ పెట్టుకుందాము అనేసి మనము అనుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళకున్నటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్తే కనుక వాళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళకి నెమ్మది కలుగుతుంది, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి చక్కటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినట్టు వాళ్ళము అవుతాం.
ఓకే. ఇంకా అటెండింగ్ అంటే మనము చిన్న చిన్న కంఫర్టింగ్ క్వశ్చన్స్, అంటే స్ట్రైట్ అవే ప్రాబ్లంలో వెళ్ళకుండా ఏంటండి మీకు ఈ కౌన్సిలింగ్ సెంటర్ గురించి ఎవరు చెప్పారు, లేదా నా గురించి ఎవరు చెప్పారు, ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు అని అలాంటి ప్రశ్నలు వేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటే మనకు లాభకరంగా ఉంటుంది. ఇంకా మీరు ఎక్కడుంటారు, ఎంత దూరం ఉంటారు, ఎలా వచ్చారు అనేసి చిన్నగా కనుక్కుంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు. దాని ప్రకారంగా మీరు సమయం కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా దూరం ఉంది, వేరే ఊరు నుంచి వచ్చారు అంటే కనుక మరి మనం ఇంకా కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తే కనుక వాళ్ళ బాగుంటుంది. సో ఈ విధంగా వాళ్ళ పట్ల వాళ్ళ అవసరతలు మనసులో పెట్టుకొని కేంద్రీకరించి మనం కనుక కౌన్సిలింగ్ సెషన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి చాలా లాభకరంగా ఉంటుందనేసి నేను నమ్ముతున్నాను. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్గా మనము కొన్ని విషయాలు చూద్దాం. ఏవైతే ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు, పరామర్శ పరిచర్య చేసేటప్పుడు డిస్టర్బింగ్గా ఉంటాయి. ఏమంటున్నాం మనము? కాన్సన్ట్రేషను, అటెన్షను, అటెండింగు అని ఇవ్వాలా అని అంటుంటాం. అంతేనండి. సో 2-3 సంగతులు చెప్తాను. ఎప్పుడైనా మనము పరామర్శ పరిచర్య చేయడానికి కూర్చున్నామో, ఎవరితోనైనా ఆ సంభాషణ కొరకు కూర్చున్నామో, మనల్ని మనము అన్ని డిస్ట్రాక్షన్ నుంచి, అంటే మన కేంద్రీకరణను డిస్టర్బ్ చేసే వాటి నుంచి అన్నిటినీ మనము ఫ్రీగా ఉండాలి. ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తాను. మన సెల్ ఫోన్ ఉందనుకోండి, మనం కూర్చొని మాటలు వింటూ ఉంటాం, వాళ్ళు చెప్పే సమస్య వింటుంటాం. ఆ సమయంలో మరి సెల్ ఫోన్ రింగ్ అవుతే ఎలా ఉంటుంది? మీరు తీసుకొని ఆన్సర్ చేస్తే అది రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందా? వాళ్ళకి విలువ ఇచ్చినట్టు ఉంటుందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? సెల్ ఫోన్ డిస్టర్బెన్స్ ఉండకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసారు. అంటే నాట్ ఈవెన్ వైబ్రేషన్ మోడ్లో. ఎందుకంటే వైబ్రేషన్ అంటే మళ్ళీ శబ్దం అవుతుంది, మనం డిస్ట్రాక్ట్ అవుతాము, సరిగా వినలేకపోతాము, వాళ్ళు గమనిస్తూ ఉంటారు, ఇంకా హోల్ కౌన్సిలింగ్ సెషన్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ ప్రాముఖ్యంగా ఆ గంట సేపు మనము స్విచ్ ఆఫ్ చేస్తే మంచిది. కానీ కొంతమందికి అది చాలా కష్టం అండి. ఎందుకంటే మనకు ఒక ఫోన్ వస్తే చాలామంది చాలా గొప్పగా తలంచుకుంటారు వాళ్ళ విషయం. నేను ఎంత ఇంపార్టెంట్, నేను లేనిది ఏం కాదు అనేసి. ఏం కాదండి, ఒక గంట సేపు మీరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కడ ఏమీ మునిగిపోదు, కానీ మీ కౌన్సిలీ చాలా దీవించబడతాడు. ఆల్ రైట్. సో సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి. రెండోది ఏంటంటే, మీరు మాట్లాడుతుండగా, ఈ సమయం స్పెండ్ చేస్తుండగా బహుశా మీకు దాహం కావచ్చు, లేదా మీ కౌన్సిలీకి ఎవరైతే సమస్య తీసుకొచ్చారో వాళ్ళకు దాహం కావచ్చు. కాబట్టి మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, మంచినీళ్ళు ఒక టేబుల్ దగ్గర పెట్టుకోండి, రెడీగా ఉండేటట్టు. ఎప్పుడైనా అవసరం ఉంటే ఎవరైనా తాగొచ్చు, అక్కడ రెడీగా పెట్టుకోండి. అప్పుడు మధ్యలో లేచి మీకు నీళ్ళు కావాలంటే మధ్యలో లేచి వెళ్ళి తీసుకొచ్చి అదంతా డిస్టర్బెన్స్ వద్దు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఈ పరిచర్య జరుగుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకోండి. మూడోది, గమనించి చూసినట్లయితే మీరు కనుక చక్కగా వింటే, చక్కగా అటెండ్ అవుతే, శ్రద్ధ చూపిస్తే, వాళ్ళకి మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేస్తే కనుక వాళ్ళు ఆ సమస్యను పంచుకునేటప్పుడు ఒక సమయం రావచ్చు. ఎలాగండి? ఆ సమయంలో దుఃఖంగా ఉండొచ్చు, వాళ్ళు బాధపడుతుండొచ్చు, వాళ్ళు చాలా కొమిలిపోతుండొచ్చు. అప్పుడు కన్నీరు కార్చడానికి కూడా వాళ్ళకి అలాంటి సమయము దేవుడు కలుగచేస్తాడు. ఒకవేళ వాళ్ళు కన్నీరు కార్చినప్పుడు వాళ్ళప్పుడు దేంతో తుడుచుకోవాలా, కొంగుతో తుడుచుకోవాలన్నా కర్చీఫ్ ఉండదు. అందుకని మనం ఒక బాక్స్ ఆఫ్ టిష్యూస్ అవి పెట్టుకుంటే మంచిది. బహుశా నేను సిటీలో ఉన్నాను కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఒకవేళ మనం ఊర్లలో ఉంటే, గ్రామాల్లో ఉంటే ఉండకపోవచ్చు. సో దాని గురించి ఏం వరీ చేయొద్దండి. ఇదేదో రూల్ కాదు, ఉంటే కనుక మంచిది అని చెప్తున్నాను, అంతే. సో ఇలాంటి విషయాల్లో
డిస్టర్బెన్స్ కాకుండా అన్నీ అందుబాటులో పెట్టుకోవడం మంచిది. ఒక అతను ఏమన్నాడంటే కౌన్సిలింగ్ అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలట. అదేంటంటే 3 P's అన్నాడు ఆయన. పి అంటే పెన్ అంటాం కదా, అలాగా 3 P's, ఈ 3 పెట్టుకోవాలట. ఎప్పుడైనా కౌన్సిలింగ్కి కూర్చున్నప్పుడు ఈ 3 మనం పాటించాలి. ఏంటది? మన దగ్గర, మన చేతిలో కానీ, మన పక్కన ఉన్నటువంటి ఆ టీపాయ్ మీద కానీ ఒక పేపర్ ఉండాలంట. పేపర్ అండ్ పెన్ ఉండాలంట. ఎందుకు? ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా నోట్ చేసుకోవడానికి, ఏదన్నా రాసివ్వడానికి, ఒక బైబిల్ రెఫరెన్స్ రాసివ్వడానికి పెన్ను, పేపర్ ఉండాలట దగ్గర. 2 P'లు అవి, పెన్, పేపర్. అండ్ చాలా ఏమన్నాడంటే పోలో కూడా ఉండాలన్నట. పోలో మనకు తెలుసు కదండి, పెప్పర్ మింట్. అప్పుడప్పుడు మనకు నోట్లో నుంచి మనకు దుర్వాసన రావచ్చు, అది ఎప్పటికీ రాకూడదు. మనం ఫ్రెష్గా ఉండాలా, మన బ్రెత్ ఫ్రెష్గా ఉండాలా. ఆ పోలో ఉంటే మంచిగా ఉంటుంది అనేసి ఒక వ్యక్తి నవ్వుతూ చెప్పాడు. సో నేను అనేది ఏంటంటే మనం తప్పకుండా ఒక పెన్, పేపర్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది మనకు డిస్టర్బెన్స్గా ఉండదు. ఇంకొక 5వ విషయం, ఇంకొక రకంగా మనం డిస్టర్బ్ కావచ్చు. ఒకవేళ మనం ఆఫీస్లో ఉన్నామనుకోండి, స్టాఫ్ వాళ్ళకి చెప్పాలా, ఎవ్వరూ డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు, ఇక్కడ ఒక కౌన్సిలింగ్ సెషన్ జరుగుతుంది, పరామర్శ పరిచర్య జరుగుతుంది, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, 1 గంట సేపు వరకు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి. ఒకవేళ మీరు ఇంట్లో కనుక చేస్తుంటే కనుక అదే రూల్ పాటించండి. ఆ ఇంటి సభ్యులను కూడా వాళ్ళకి చెప్పండి డిస్టర్బ్ చేయొద్దు అనేసి. ఈ విధంగా శ్రద్ధ చూపడంలో మనము ఎంతగానో ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ, ఒక మంచి ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్ని, సందర్భంను, పరిస్థితిని క్రియేట్ చేస్తూ మనము సిద్ధపడుతున్నాము. దేనికి? ఆ రెజల్యూషన్ కొరకు, ఆ ప్రాబ్లం, ఆ సమస్యను పరిష్కరించడానికి. ఆల్రైట్. సో ఇలాంటి డిస్టర్బెన్స్ అన్ని తీసేశాక అప్పుడు మనము శ్రద్ధ చూపించవచ్చు. ఆల్రైట్. ఇంకా ఏంటంటే మనం కూర్చుండే విధానంలో కూడా శ్రద్ధ చూపించవచ్చు. కూర్చుండే విధానంలో కానీ, నిలబడే విధానంలో కానీ శ్రద్ధ చూపించవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి గెరాల్డ్ ఈగన్ అని ఒక ఆయన మంచి చిన్న ఫార్ములా ఇచ్చాడు మనకి. ఆ ఫార్ములా ఏంటంటే మనందరినీ ఎవరైతే పరామర్శ పరిచర్య చేస్తున్నామో వాళ్ళందరినీ ఏమన్నాడు? ఈ సోలర్ అనే వాటిని అభ్యసించమన్నాడు, ప్రాక్టీస్ చేయమన్నాడు. సోలర్ అంటే మనము సన్ అని బాగా గుర్తుపెట్టుకుంటాం కదా, SOLAR అని, సోలరే. కానీ ఇక్కడ ఈ సోలర్ ఈతో చెప్పబడింది, SOLER. ఒక్కొక్క లెటర్ ఒక పదానికి చిహ్నం. S అంటే ఏంటంటే సిట్ స్క్వేర్లీ, అంటే ఎదురుబదురుగా కూర్చోవాలి. ఎదురుబదురుగా కూడా కూర్చొని, సూటిగా ఎదురుగా కానీ కొంచెం పక్కకు. ఒక 2 నిమిషాల్లో మీకు చక్కగా చూపిస్తాను. ఒక అభ్యాసం ద్వారా, ఒక ఎక్సర్సైజ్ ద్వారా నేను చూపిస్తాను మీకు. కానీ ఇప్పటి మట్టు మాత్రము ఇది గమనించండి. S అంటే సిట్ స్క్వేర్లీ, ఎదురుబదురుగా కూర్చోండి. సూటిగా కాదు, కొంచెం పక్కకి, కానీ ఎదురుబదురుగా కూర్చోండి. రెండోది అంటే ఓపెన్ పోస్చర్. ఓపెన్ పోస్చర్ అంటే ఇది క్లోజ్డ్ అండి. మనం ఇలా చేతులు కనుక కట్టుకుంటే, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుని ఉంటే అది ఎలాంటి భావన వాళ్ళలో క్రియేట్ చేస్తుందంటే, అమ్మో ఈయన చాలా క్లోజ్డ్గా ఉన్నాడే, ఇంకా ఇలా కూర్చుంటే కనుక అమ్మో తీర్పు తీర్చినట్టున్నాడే, చాలా గంభీరంగా ఉన్నాడే అనేసి ఇలాంటి భావనలు కలగచ్చు. కానీ ఓపెన్ పోస్చర్ అంటే చేతులు కట్టుకోకుండా చక్కగా మన కాళ్ళ మీద చేతులు పెట్టి, కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చోకుండా ఓపెన్ పోస్చర్తో కూర్చోవాలి. ఓపెన్ పోస్చర్ అంటే అబ్బా చాలా మంచి స్వేచ్ఛగా ఉండేటువంటి మనిషిగా ఉన్నాడు, ఫ్రీగా ఉండేటటువంటి మనిషిగా ఉన్నాడు అనేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. స్ట్రిక్ట్గా కాదు, ఫ్రీగా ఉండేటటువంటి మనిషిగా ఉన్నాడని అర్థం చేసుకుంటారు. మూడోది లీన్ ఫార్వర్డ్. అంటే ఎప్పుడైనా మనము ఎవరి సమస్య విన్నప్పుడు కొంచెము శ్రద్ధ చూపిస్తే కనుక, ఆ శ్రద్ధ ఏ విధంగా చూపించవచ్చు? ఏదైనా వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం ఆటోమేటిక్గా మనము ముందుకి వంగుతాం. అలా చూపించినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? అబ్బా నేను చెప్పే దాంట్లో ఈయనకు చాలా ఇంట్రెస్ట్ ఉందనేసి అనిపిస్తుంది.
నిజంగానే ఇంట్రెస్ట్ ఉండాలా, ఆ ఇంట్రెస్ట్ ఉందని కూడా చూపించాలా. లీన్ ఫార్వర్డ్. ఈ ఈజ్ ఫర్ ఐ కాంటాక్ట్. సాధారణంగా మన భారతదేశపు కల్చర్లో, సాంప్రదాయాలలో కంట్లో పెట్టి కంట్లో చూసి అలాంటి అలవాట్లు తక్కువ మనకి. కానీ ఈ కౌన్సిలింగ్లో అది గుర్తుపెట్టుకోవాలి మనము, అది కంపల్సరీగా ఉండాలా అనేసి ఏం లేదు, కానీ ఉంటే మంచిది. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఏమన్నాను, యువర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. దానికి ఇంకొక సెంటెన్స్ నేను ఏం యాడ్ చేస్తానంటే, యువర్ ఐ ఈజ్ ఎ విండో టు యువర్ సోల్. అంటే మన ముఖము ఎలాంటి మన మనసులో ఏం జరుగుతుందో చూపిస్తుంది, కానీ మన కళ్ళు మాత్రము ఎంతగా ప్రాముఖ్యం అంటే, కళ్ళ ద్వారా మన మనస్సులో ఏం జరుగుతుందో వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పే ఇదిగా ఉంటుంది. కాబట్టి మనము ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మనం కూడా సహానుభూతి, దేవుని యొక్క ప్రేమ, మరి జాలి, ఇలాంటివి కొన్ని భావనలు మన కళ్ళ ద్వారా కూడా మనం చూపించవచ్చు. ప్రోత్సాహము, ఇవన్నీ మనము కళ్ళ ద్వారా చూపించవచ్చు. సో ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి ఇంకా ఏమని నమ్మకం కుదురుతుంది, ఆహా నేను చెప్పేది వింటున్నాడు, గ్రహిస్తున్నాడు అని కూడా వాళ్ళకు నమ్మకం కుదురుతుంది. సో SOLE, ఐ కాంటాక్ట్. ఆర్ ఈజ్ ఫర్ రిలాక్స్డ్. సాధారణంగా కౌన్సిలర్స్ టెన్స్గా ఉంటారు. వాళ్ళకు ఆ సమయంలో వాళ్ళకి ప్రాబ్లం లేకపోయినా, ఎవరైతే ప్రాబ్లం తీసుకొచ్చారో వాళ్ళని చూసి, అమ్మా వీళ్ళు ఏ ప్రాబ్లం చెప్తారో, మరి ఈ ప్రాబ్లంకి ఏ విధంగా నేను పరిష్కారం చెప్పాలో, నా దగ్గర ఉందో లేదో సమాధానము, నేను అసలు తట్టుకోగలుగుతానా అనేసి ఇలాంటివి కొన్ని వాళ్ళకి భయాలు, ఆందోళనలు ఉంటాయి. రిలాక్స్ కాండి. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క కౌన్సిలింగ్ సెషన్లో పరామర్శ పరిచర్య చేసినప్పుడు ఒక్కటి గ్రహించాలా, మీరు ఆ కౌన్సిలింగే కాకుండా దేవుడు కూడా అక్కడ సమక్షమై ఉన్నాడు. అక్కడున్నాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు వండర్ఫుల్ కౌన్సిలర్, మనం అసిస్టెంట్ కౌన్సిలర్స్ ఏమండి. సో మీరు ఏం భయపడకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, మన మెకానిక్ షాప్స్ ఉంటాయి, స్కూటర్లు, కార్లు రిపేర్ చేసేటటువంటి మెకానిక్ షాప్స్ ఉంటాయి. అక్కడ ఒక సీనియర్ మెకానిక్ ఉంటాడు, ఇంకా అక్కడ చిన్నపిల్లలు కూడా ఉంటారు వాళ్ళకు హెల్పర్స్ లాగా. సో అక్కడ ఒక కార్ని రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి బుద్ధి, జ్ఞానం ఎవరికి ఉంటుందండి? ఆ సీనియర్ మెకానిక్ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా ఆ చిన్న అసిస్టెంట్స్, పనివాళ్ళు, వాళ్ళ మీద బాగా ఆధారపడి ఉంటారు. దేనికి? వాళ్ళ పని ఏంటి? ఈ సీనియర్ మెకానిక్ ఏమంటాడు, అరే వెళ్ళి ఆ 12వ నంబరు స్పానర్ తీసుకురా అని అంటాడు. వాని పని ఏంటి? జస్ట్ అక్కడికి వెళ్ళి 12వ స్పానర్ తీసుకొని ఆయనకి ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్ కాబట్టి ఆయన మెయిన్ కౌన్సిలర్, మీరు నేను అసిస్టెంట్ కౌన్సిలర్స్. మన పని ఏంటండి? ఆయన ఏ నంబర్ స్పానర్ అడిగితే అది మనం ఆ స్పానర్ యూస్ చేయాలి. ఏ ప్రశ్న అడగమంటే ఆ ప్రశ్న అడగాల. కానీ ఎలా అడగాల, ఏం అడగాల, అవన్నీ మనం ట్రైనింగ్ అవుతే కనుక అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తాడు. ఈ విధంగా అడగండి, ఈ ప్రశ్న అడగండి, ఈ ఈ ఈ విధంగా చూపించండి అనేసి. సో ఈ తరబీదు పొందుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నైపుణ్యతను తీసుకొని మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ మన కూర్చుండే విధానం ద్వారా కూడా మనము వాళ్ళకి కావాల్సినటువంటి శ్రద్ధను వాళ్ళ పట్ల మనము చూపించవచ్చు. సో ఎస్ ఫర్ సిట్టింగ్ స్క్వేర్లీ, ఓపెన్ పోస్చర్, లీన్ ఫార్వర్డ్, ఐ కాంటాక్ట్ అండ్ రిలాక్స్. ఇవి చేస్తే కనుక మరి వాళ్ళు చక్కగా, వాళ్ళ అనుభవం చక్కగా ఉంటుంది. ఇంకా వాళ్ళ సమస్య వివరంగా చెప్పుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో లెట్ us attend. All right?
పాస్టర్ గారు. అప్పుడు వచ్చేసారా? యా, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎలా రావడం అయింది? బైక్ పైనే వచ్చాను. కష్టంగా ట్రాఫిక్ అదంతా ఒక గంట పట్టింది రావడానికి. అవునులేండి, ఇవాళ రేపు అంతా చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఏం చేయాలో తోచటం లేదు. చాలా చిరాగ్గా ఉంటుందండి. అబ్బాయి యా, ఎలా ఉన్నారు? బాగున్నారా? పర్వాలేదు. ఎవరు రమ్మన్నారు ఇక్కడ? మీరు ఎవరు పంపించారు? అది మా పాస్టర్ గారు. ఆయన మీకు తెలుసు కదా, ఫోన్లో మాట్లాడారు. వెళ్ళి ఒకసారి కలమనేసి అన్నారు. నా 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 వర్క్ ప్లేస్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. రోజు ఒక్క నిమిషం. హలో, యా, నేను కౌన్సిలింగ్ సెషన్లో ఉన్నానండి. డిస్టర్బ్ చేయకండి. తర్వాత చేయండి. కాదు, జాబ్లో స్ట్రెస్ అయిపోయినట్టు. అంటే సాయంత్రం అయ్యేపాటికి వీక్గా అయిపోతున్నాను. చాలా ఎఫర్ట్ పెడుతున్నాను కానీ అటు నా బాస్ హ్యాపీగా లేడు, ఇటు రేపు రోజులు బాగాలేవండి. అసలు చెప్తున్నాను కదా, మనం ఎంత కష్టపడ్డా కానీ దానికి ప్రతిఫలం లేదు. ఏం చేయాలో తోచదు. ఎక్కడండి మీరు పనిచేసేది? ఇదే ఇక్కడ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను. అమ్మా, దొరికిపోయారు. ఎవ్వరు అసలు సాఫ్ట్వేర్లో చేసేవాళ్ళంతా అసలు సంతోషంగా లేరండి. అబ్బా, మీరు ఎట్లా తట్టుకుంటున్నారో ఏమో. చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? వర్క్ ప్లేస్లో చాలా స్ట్రగుల్స్. అంటే డెడ్ లైన్. నేను మార్క్ చేశానా లేదా చూస్తున్నాను. మీరు రాకముందు చెప్తున్నారు కదా. చెప్పండి, వర్క్ ప్లేస్లో కష్టపడుతున్నాను కానీ బాస్ తోటి ప్రాబ్లము, తర్వాత నా తోటి ఉన్న ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ కూడా. చాలా వేడిగా ఉంది కదండి. అవును, ఎస్ ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. అది వర్క్ ప్లేస్లో చాలా కష్టంగా ఉంటుంది నాకు. అటు చాలా కష్టపడి పని చేపిస్తున్నారు, రికగ్నిషన్ ఉండట్లేదు, సరైన శాలరీ రావట్లేదు, ఏమి చేయలేకపోతున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. చర్చ్కి లేకపోతే మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం సార్, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. ఓకే, మీరు ఐ థింక్ చెప్తున్నాను కదండి, మీకుండే ప్రాబ్లం అందరికీ ఉంది. ఇవాళ రేపు అందరూ వచ్చి ఇదే చెప్తున్నారు. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఉద్యోగం రేపు ఉంటుందో లేదో తెలియదు అంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు వాళ్ళకి కదండి. ఓకే అండి, చూద్దాం, ప్రార్థన చేద్దాం. అందరికీ ఇదే ప్రాబ్లం కదా. మరి దేవుడు ఏదో విధంగా ఒక మార్గం చూపిస్తాడు. చూద్దాం. అంతేనా? అంతే పాస్టర్ గారు. అదే ప్రాబ్లం అయితే అదే. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. నా పేరు శాంసన్ గాంధీ అండి. మీ పేరండి? నా పేరు తిమోతి. ఎలా రావడం అయింది ఇక్కడికి? బైక్ పైనే వచ్చాను. నేను ఈ దగ్గరలోనే ఉంటాను. కొంచెం ట్రాఫిక్ ఉండే కానీ పర్వాలేదు, ఐఎమ్ ఓకే. ఒక 10 minutes ఎక్కువ పట్టింది అంతే. చెప్పండి, ఏ విధంగా నేను హెల్ప్ చేయొచ్చు? వాట్ వే కెన్ అసిస్ట్ యు? అది మా పాస్టర్ గారు నిన్న కాల్ చేశారు కదండి, నా గురించే అన్నమాట. మన జాన్ గారు, ఆయన కాల్ చేసి అదే అంటే నేను వస్తానని చెప్పారు. నేను ఆయనతోటి చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఆయనకు అనిపించింది నేను మిమ్మల్ని కలిస్తే కొంచెం బాగుంటుందేమో అని. అందుకనే అపాయింట్మెంట్ తీసుకున్నాను. చాలా సంతోషం మీ దగ్గర రావడం. చూడండి, మీరు చెప్పేదంతా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. మీ పాస్టర్తో కూడా పంచుకోను. అవసరమైతేనే మీరు పర్మిషన్ ఇస్తేనే
అవసరమైతేనే తనకు చెప్తాను. ఇంకా ఈ కౌన్సిలింగ్ ఫ్రీ అండి, ఏమీ అట్లేం లేదు, మీ డొనేషన్ కూడా ఏం లేదు. ఇంకా మీకు ఒకవేళ వాష్రూమ్ అలా నాకు పర్వాలేదు, థ్యాంక్ యూ. మంచినీళ్ళు ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ కేవలము బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య ఉంటుంది. ఇంకా మనకు ఒక గంట సేపు మనము సమయం గడపచ్చు. మీకు ఇంకా సమయం కావాలంటే తర్వాత మనం ఫిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. తప్పకుండా. ఇది కాకుండా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి పెట్టుకోకముందు? నో ప్రాబ్లం. 1 hour వరకు అయితే నాకు నో ప్రాబ్లం. ఇవాళకి చెప్పండి, మీ మనసులో ఏముందో, దేని గురించి వచ్చారో చెప్పండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఉండే కొందికి అది చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తూ ఉంది. నేను కంపెనీలోనే డే అంతా స్పెండ్ చేస్తున్నట్టు, లేకపోతే కంపెనీ వర్క్ తోటే మొత్తం జీవితం అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. అంత వర్క్ చేసినా కానీ స్టిల్ రికగ్నిషన్ లేదు. బాస్ తోటి ఇబ్బంది, ప్రమోషన్స్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళని ప్లీజ్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఎంత చేసినా కానీ కొలీగ్స్ కూడా వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇంత సాక్రిఫిషియల్గా చేసేది ఎందుకంటే ఫ్యామిలీని మంచిగా చూసుకుందామని నాకు అనిపిస్తూ ఉంది, కానీ ఫ్యామిలీ టైం ఉండట్లేదు అసలు. ఏం చేయాలో తెలియదు. అంటే పిల్లలకి లేకపోతే నా వైఫ్కి అటెన్షన్ ఇచ్చి మంచి టైం గడుపుదాం, బయటకు వెళ్దాం అని అంటే వీకెండ్స్ కూడా నేను టైం ఇవ్వలేకపోతున్నాను. నేను రెస్ట్ తీసుకోవడమే తక్కువ అయిపోతా ఉంది. సో అది సిచ్యువేషన్. తర్వాత మినిస్ట్రీ కూడా ఇదివరకు చాలా ఆశ ఉండేది. ఇదివరకు చాలా, అంటే జాబ్ రాకముందు చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడిని, బుక్స్ చదివేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని. ఇప్పుడు అలాంటివి చాలా తగ్గిపోయాయి. ఇంకా దేనికి సమయాన్ని గడపలేకపోతా ఉన్నాను. సో ఎలా దీన్ని కొంచెం బెటర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, లేకపోతే ఎలా నేను నా ఫ్యామిలీని, మినిస్ట్రీని ఇన్కార్పొరేట్ చేసుకుని జాబ్ ప్లేస్లో కొంచెం డీసెంట్గా నేను వర్క్ చేయాలి, ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి అని ఆలోచన చేస్తా ఉన్నాను. చూద్దాం. నేను మీరు చెప్పిందంత విన్నాను, మరి కరెక్ట్గా అర్థం చేసుకున్నానో లేదో మీరు చెప్పండి. మీరేమంటున్నారంటే మీరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్, అండ్ చాలా కష్టపడి పని చేస్తారు, లాంగ్ అవర్స్, ఇంకా ఈవెన్ వీకెండ్స్ కూడా ఫ్రీ ఉండలేకపోతున్నారు. అండ్ ఎంత కష్టపడి పని చేస్తున్నా కానీ మరి బాసెస్ హ్యాపీగా ఫీల్ అవటం లేదు, సాటిస్ఫై అవటం లేదు, కావాల్సినటువంటి ప్రమోషన్స్ అవి రావట్లేదు, వాళ్ళని ప్లీజ్ చేయాల్సి వస్తుంది. అది కూడా చాలా ఐ మీన్ మనసారసంగా ఉంటుంది. ఇంత కష్టపడ్డాక ఇంకా ప్లీజ్ చేయడము అదేంటి అని, ఇది ఒక సైడ్. ఇంకా దీని వలన మరి ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను, వైఫ్తో టైం స్పెండ్ చేయడం కానీ, పిల్లలతో చేయడానికి కానీ. వీకెండ్స్ కూడా బిజీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వలేకపోతున్నాను. సో ఎలా అక్కడ ఆఫీస్ ఎలా మేనేజ్ చేసుకోవాలా, ఇక్కడ ఫ్యామిలీని ఎలా వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోవాలా, ఎలా చేసుకోవాలో తోచటం లేదు. అవును, ఎగ్జాక్ట్లీ అదే నా ఇష్యూ. సో మీరు ఏమైనా నాకు సలహా ఇవ్వగలిగితే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు ఆశిస్తున్నది ఏంటంటే ఒక ఇంటి యజమానిలాగా చక్కటి జాబు, కష్టపడి పనిచేసి కుటుంబానికి పోషణగా ఉండాలి, కొరకు సంపాదించడం ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతని భావిస్తున్నారు. మంచిది. అదేవిధంగా మరి ఫ్యామిలీని కూడా నెగ్లెక్ట్ చేయొద్దని మరి మీరు గుర్తించి అది ఒక మేజర్ ప్రాబ్లం కాకముందే దానికి ఏదన్నా మంచి టిప్స్, పరిష్కారం చూసుకుని ఉంటే బాగుంటుందనేసి మీరు గమనించి వచ్చారు. అవునండి, సంతోషము. మనము దీని గురించి తప్పనిసరిగా మనము ఏ స్టెప్స్ తీసుకోవాలో, టైం ఎలా మేనేజ్ చేయాలో, ప్రయారిటీస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో, దేవుడు మనల్ని ఎలా గైడ్ చేస్తాడో, దీంట్లో నడిపిస్తాడో, అవన్నీ గమనించి చూద్దాం. థ్యాంక్ యూ. అంతేనండి. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కలిసినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా నెక్స్ట్ వీక్ వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూస్తారు కదండి, మనము ఈ శ్రద్ధ వహించడము ఎంత ప్రాముఖ్యమో చూసాము. మొట్టమొదటిసారి మరి కౌన్సిలి వచ్చినప్పుడు ఆయన సమస్య చెప్పుకునేటప్పుడు నేను పరామర్శ పరిచర్య చేసేటప్పుడు ఎంత డిస్ట్రాక్టెడ్గా ఉన్నానో, ఎంత డిస్టర్బ్ అయి ఉన్నానో, ఎంత ఆసక్తి లేకుండా ఉన్నానో చూశారు మీరు. నేను కూర్చున్న విధానము ఈ విధంగా ఉండింది. నేను వినే విధానము సాధారణంగా ఆయన తట్టు చూడకుండా నేను ఏదేదో అన్నీ చూస్తూ, టైం చూస్తూ, టెలిఫోన్ అటెండ్ చేస్తూ, కింద చూస్తూ, ఫ్యాన్ గురించి డిస్ట్రాక్ట్ అయ్యి అవన్నీ చేశాను. అలా ఉన్నప్పుడు మీరు గమనించే ఉంటారు, ఆయనలో చాలా కన్ఫ్యూజన్, ఒకలాంటి ఫ్రస్ట్రేషన్, ఆందోళన. ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చాను, మరి పాస్టర్ గారేమో నన్ను ఇక్కడ చాలా మంచిగా పరామర్శిస్తారనేసి పంపించారు, కానీ నా పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేసి ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉండిండొచ్చు తనలో. ఇంకా బహుశా కోపంగా ఉండిండొచ్చు. ఆయన సంగతి వదిలేయండి, మీకు ఎలా అనిపించింది, మీరేమనుకున్నారు ఆ ఫస్ట్ హాఫ్లో? మీకు కూడా బహుశా కోపం వచ్చిండొచ్చు. ఏంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎలాంటి అటెన్షన్ ఇవ్వటం లేదే, ఎలాంటి వాల్యూ ఇవ్వటం లేదే అనిపించుండొచ్చు. కాబట్టి ఆయన ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి వచ్చినా కానీ, వాళ్ళ పాస్టర్ గారు పంపించినా కానీ, ఒక ఎక్స్పెక్టేషన్తో కూడా వచ్చినా కానీ, నేను ప్రవర్తించిన దాని ప్రకారము ఆయన పూర్తిగా ప్రాబ్లం షేర్ చేసుకోలేకపోయాడు. మనసిప్పి తన ప్రాబ్లం ఫీలింగ్స్ షేర్ చేసుకోలేకపోయాడు. సో అదొక అడ్డంకంగా ఉండిపోయింది. రెండో భాగంలో చూసినట్లయితే నేను ఒక పరామర్శించేటువంటి వ్యక్తిగా, ఒక కౌన్సిలర్ లాగా నేను ఆ రోల్ ప్లే చేశాను. కాబట్టి దాంట్లో మీరు గమనించి ఉండొచ్చు, నేను మంచిగా సిట్ స్క్వేర్లీ, ఎదురు బదురు కానీ సూటిగా కాకుండా కొంచెం సైడ్ వైజ్. రెండవది ఓపెన్ పోస్చర్, కాళ్ళు మడవడం కానీ, కాళ్ళ మీద కాళ్ళు వేయడం కానీ, చేయి ఈ విధంగా ఉండడం కానీ, ఈ విధంగా కూర్చున్నాను. ఇంకా నా శ్రద్ధ అంతా ఆయన పట్ల ఉండి, నేను ఆయన తట్టు చూస్తూ లీన్ ఫార్వర్డ్, ఐ కాంటాక్ట్ అండ్ రిలాక్స్డ్. బహుశా ఇవన్నీ మీరు గమనించి ఉండొచ్చు. ఈ విధంగా చూపించినప్పుడు బహుశా మీరు గమనించి ఉండొచ్చు, కౌన్సిలి ముఖంలో ఒకలాంటి తృప్తి, ఒకలాంటి సంతోషం, ఒకలాంటి కాన్ఫిడెన్స్. అదే కాకుండా ఎంత ఫ్రీగా తను ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేసుకున్నాడో కూడా మీరు గమనించవచ్చు. అప్పుడు ఏమైపోయింది, నేను శ్రద్ధ చూపించాను కాబట్టి, ఎలాంటి అడ్డంకం లేదు కాబట్టి ఆయన మనసారా తన సమస్యను మనసిప్పి చెప్పుకున్నాడు. అప్పుడు ప్రాబ్లం చక్కగా అర్థమైనట్టు నేను వ్యక్తపరిచాను. ఆయన కూడా తను సమ్మతించాడు, అవునండి అదే నా ప్రాబ్లము, అదే నాకు అక్కడే ఆ ఏరియాలోనే నాకు సహాయం కావాలా, దేవుని యొక్క జ్ఞానం కావాలా అనేసి తను వ్యక్తపరుచుకున్నాడు. సో మనం దీంట్లో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, కౌన్సిలింగ్ పట్ల శ్రద్ధ వహించడం. అది సోలర్, SOLER, అది ఫాలో అవుతే కనుక చక్కగా మనము ఒక పరిస్థితిని సృష్టించి వాళ్ళు మంచిగా ప్రాబ్లం షేర్ చేసుకునేటట్లు చేసుకోవచ్చు. మీరు కూడా అదే విధంగా శ్రద్ధ వహిస్తారనేసి, మీ దగ్గరికి ఎవరైనా పరామర్శ పరిచర్యకు వచ్చినప్పుడు మీరు కూడా శ్రద్ధ వహిస్తారనేసి నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు చూశారు కదా, నేను నా తోటి సహచరులతో చేసినటువంటి అభ్యాసము. అక్కడ మనం ఏం గమనించామంటే, ఒకరి పట్ల సమస్యను చెప్పుకోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి పట్ల మనము మన శ్రద్ధను ఏ విధంగా వహించాలో, వహించకూడదో, చూపించాలో చూపించొద్దో అవన్నీ మనం చూసాము. ఒకవేళ శ్రద్ధ చూపించకపోతే ఏ విధంగా భావిస్తారో, అది ఏ విధంగా మన కౌన్సిలింగ్ సెషన్కి అడ్డంకంగా ఉంటుందో గమనించారు. కానీ చక్కగా చేస్తే దాని ప్రభావము ఎంత మంచిగా ఉందో కూడా మీరు చూశారు. కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా పరామర్శ పరిచర్య కొరకు వస్తే కనుక మీరు ఇలాంటి శ్రద్ధను చూపించి, మరి వాళ్ళకి ఇలాంటి శ్రద్ధను చూపించి వాళ్లకు దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచి వాళ్ళని కౌన్సిలింగ్ సెషన్కి, ఇంకా ఉండేటటువంటి కౌన్సిలింగ్ సెషన్కి ప్రిపేర్ చేయండి.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.